లేకపోతే భక్తి కళలు, లేకపోతే భక్తి భావంతో, లేకపోతే మతపరమైనవి చాలా చాలా ఉండే. దేని దేని దానికి ఐడెంటిటీ. మనది వచ్చేసరికి మనది ప్రజా కళ. ఏ కళని మనం నిర్లక్ష్యం చేసే పని. ఇది మన పేరే ప్రజా నాట్య మండలి. అంటే కిందికి సామాన్యుల్లోకి తీసుకొచ్చినటువంటి ఆ రోజుల్లో కమ్యూనిస్టు ఉద్యమం నుంచి ఆ భావాలు కలిగిన వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి మండలి మనది. చెప్తా, ప్రజానాట్య మండలి అంటే కళల్ని ప్రజల్లోకి తీసుకురావాలి. ఎక్కడో సంస్థానాల్లో, ఆస్థానాల్లో, లేకపోతే రాజ్య ప్రాంగణాల్లో, రాజ్య ప్రాసాదాల్లో బందీ అయి ఉన్నటువంటి కళని బయటికి తీసుకొచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ. కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కమ్యూనిస్ట్ భావజాలు కలిగినటువంటి పెద్దలు, అందులో మన గరికపాటి రాజారావు గారు కానీ, ఆ తర్వాత వాళ్ళందరూ చాలా మంది తర్వాత సినిమా రంగానికి వెళ్ళారు. ఇంకా మనం చాలా మంది చెప్పుకుంటాం. కుమ్మడి గారు, అక్క మిక్కిలినేని, అల్లూరి రామలింగయ్య గారు, తర్వాత తరానికి మనకు తెలిసింది మాదాల రంగారావు గారు, ఇప్పుడు మన నారాయణమూర్తి. వాళ్ళందరూ సామాన్యులుగానే అనిపిస్తుంది, కానీ ధైర్యం. ఒక ఆ రోజుల్లో ఒక మాలపల్లి, తర్వాత రైతు బిడ్డ, ఆ రోజుల్లోనే అప్పట్లోనే కులం పేరుతోను, రైతుల బాధల పేరుతోను, కన్యాశుల్కం, ఇటువంటి ఎన్ని సినిమాలు కూడా తీశారు. అంటే అభ్యుదయ భావాలు కలిగిన వాళ్ళు. ఆ తర్వాత ఎర్రజెండా అని రంగారావు గారు వేసి పెట్టాడు. ధైర్యం. ఎర్రజెండా పెడితే సినిమాలు ఆడమేము, సినిమాలు ఆడే. కాకపోతే దాన్ని ఇంకొద్దిగా కమర్షియలైజేషన్ తీసుకెళ్ళటంలో కొద్దిగా రంగారావు గారు ఫెయిల్ అయ్యాడు. ఆయన నాకు ఇదే సిస్టం అని అట్లా మండిగా ఉండేవాడు ఎన్టీ రామారావు లాగా. అక్కడ కొద్దిగా దెబ్బతింది. తర్వాత నారాయణమూర్తి, మరి కృష్ణ ఉన్నాడు, టీ కృష్ణ దాన్ని రంగారావు గారి అనుచరుడే టీ కృష్ణ. ఆయన దాన్ని ఇంకో పద్ధతుల్లో తీశారు. అంటే మనం ఏది చెప్పుకున్నా ప్రతిదీ కూడా సమాజానికి లింకప్ అయి ఉంటుంది, అనుగుణంగా ఉంటుంది. అందువలన ఇటువంటి కళల్ని ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. ప్రోత్సాహం అంటే ఎట్లా? ఒగ్గు కథ ఉంటుంది, లేకపోతే బుర్ర కథ ఉంటుంది, మళ్ళా అదేది రాత్రిపూట జముకుల కథ ఉంటుంది. ఆ తర్వాత మా దగ్గర కోయాస్ కొడతా ఉంటారు, మోత వస్తూ ఉంటుంది. అది తప్పెడు గురువు ఒకటి ఉంటుంది. తర్వాత కోయాస్ కాకుండా వీళ్ళు ఉంటారు, నాయకుపోయి వాళ్ళ వాద్యం ఉంటుంది. రకరకాలుగా ఉంటాయి. అది ఏం లేదు, దాని సౌండ్లోనే సంగీతం వస్తుంది. అది మామూలుగానే ఉంటుంది. కొంతమంది ఏం లేదు, పిల్లల గ్రోవి ద్వారా సంగీతం. ఒక చిన్నదే కదా, కృష్ణుడు చేతిలో ఉంటుంది. ఏంటది? పిల్లల గ్రోవి కదా. పిల్లల గ్రోవి ద్వారా మధుర స్వరాలు వచ్చాయి. ఒక హార్మోని పెట్టి ద్వారా స్వరాలు వస్తాయి. ఇవన్నీ ఇంకా గ్రామ స్థాయిలో కిందకి వెళ్ళే కొద్దికి పిల్లవాడిని ఏడ్చే పిల్లవాడిని లాలించడం కోసం తల్లి పాడే పాటల్లోనూ సంగీతం ఉంటుంది. వీటిని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఆ కళల్ని నిర్మానుష్యం కాకుండా, కళల్ని నృత్యం కాకుండా, కళల్ని సజీవంగా ఉంచడం అనేది ప్రభుత్వాల బాధ్యత. ఆ ప్రభుత్వాల బాధ్యతలో భాగంగా జిల్లా స్థాయిలో కమిటీ వేయాలి. జిల్లా స్థాయిలో కమిటీ వేసి ఆ జిల్లాలో మొత్తం కళాకారులు లిస్టు, ఎంతమంది కళాకారులు ఉన్నారో వాళ్ళని అప్లికేషన్ పెట్టించుకునే విధంగా చేయాలి. అప్లికేషన్ పెట్టిన తర్వాత ఆ కళాకారుల్ని దానిలో అంటే ఒక లెవెల్ ఆఫ్ ఆర్ట్, ఒక లెవెల్ ఆఫ్ వాళ్ళల్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్, ఒక లెవెల్ ఆఫ్ వాళ్ళకి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఆ లెవెల్ పైన ఉండే వాళ్ళందరినీ ఎంపిక చేసి వాళ్ళకి ఏదో ఒకటి ప్రోత్సాహం ఇవ్వాలి. ఇప్పుడు ఇస్తున్నారు 2000 అందరితో పాటు ఇస్తున్నారు. ఈ కళాకారులకు కొద్దిగా ఎక్కువ ఇస్తే వాళ్ళకి కొద్దిగా ఉత్సాహంగా ఉంటుంది. అదేవిధంగా వీళ్ళకి కొంతమందికి ఔత్సాహిక కళాకారులు అంటారు. పూర్తి ప్రవేశం ఉండదు, అప్పుడప్పుడే ఎంటర్ అవుతూ ఉంటారు.
వాళ్ళకు కూడా నిరంతర పాఠశాలలాగా ఆ జిల్లా స్థాయిలో ఒక కేంద్రం ఉంచి నిరంతరం ఒగ్గు గతాలకు ఒగ్గు ట్రైనింగ్ ఇచ్చేట్టుగా నెల 2 నెలలు ఇస్తే చాలు, వాళ్ళు బ్యాచ్ తయారైపోయింది. ఇంకో జమ్ములు కాదు ఇది ఆ కథలకి ఏ కథది ఒగ్గు కథ, ఇంకోటి యక్షగానం, ఇటువంటి ఒక్కో నెల ఒక బ్యాచ్కి. అంటే అది నిరంతరం నడుస్తూ ఉండాలి. జిల్లాకు ఒక సెంటర్. అది ఖర్చు కాదు. దానిలో ఒక్కొక్క దానికి ఒక టీచర్ ఉంటాడు అంతే. ఒక నెల శిక్షణ. అదేవిధంగా అందులో ఒక మినిమం క్వాలిఫికేషన్ వచ్చిన తర్వాత, మినిమం లెవెల్ అచీవ్ అయిన తర్వాత వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళకి ఒక ప్రోత్సాహకంగా ఇవ్వాలి. ఆ విధంగా ఉన్నప్పుడు అన్ని కళలు నిలబడతాయి. అదేవిధంగా అందులో కళల్లో ప్రవేశం ఉండేవాళ్ళు వదిలేయకుండా పాతకాల కళలు వాళ్ళతో మాకు ఇది తిండి పెట్టదు అని వదిలేయకుండా ఆ కళల్లో కూడా వాళ్ళు చదువుతో పాటు ఇది కూడా ప్రోత్సాహం ఉంటుంది. ఇది కళలకు సంబంధించిన సాంస్కృతిక రంగం, సాంస్కృతిక విధానం. దీన్ని బేస్ చేసుకుని ఉంటే అది ఆ కళలు లేదా సాంస్కృతిక రంగం, ఆ సాంస్కృతిక రచనలు కానీ, సాంస్కృతికపరమైనటువంటి పాటలు కానీ ఇవి మరింతగా పరిడి వెళ్తాయి. ఈ సాంస్కృతిక రంగం ఎక్కడైతే బాగా ఉంటుందో అక్కడ సమాజం బాగున్నట్టు లెక్క. సాంస్కృతిక రంగం ఎక్కడైతే లోపాయికారికి ఉంటుందో వాళ్ళ మీద అక్కడ ఆ నాగరికత దానికి తగ్గట్టుగా లేనట్టు. నాగరికత, సాంస్కృతిక రంగం రెండు ఓ జంట బిడ్డల్లాగా నడపాలి. ఇదంతా చేయాలంటే పాలకులకి దీనిపై శ్రద్ధ ఉండాలి. ఒక మంత్రి ఉంటే ఆ మంత్రి, దాని కింద ఉన్న అధికారులు మొత్తం ఇన్ డెప్త్ లోతైన నాలెడ్జ్ సంపాదించుకుని తద్వారా దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి. పెద్ద ఖర్చు కూడా ఏమి కాదు. ఆ విధంగా చేస్తే ఆ మంత్రిత్వ శాఖ బాగా ఉంటుంది, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అదే పద్ధతుల్లో ఇవాళ ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా కళాకారులు పూర్వం ఓ నానుడు ఉండేది. ఎంత మంచి కళాకారుడైనా మందు పట్టందే వాడు వాడు పాట పాడాలంటే మందు పట్టాలి. మందు కొట్టే కళాకారులు నాకు చాలా మంది అద్భుతమైన కళాకారులు. రైల్లో పాడుతూ ఉంటారు. రైల్లో వాళ్ళు గొంతు గంటసాల గొంతులాగా ఉంటుంది. డబ్బా కూడా పెట్టుకునే భిక్షగాళ్ళు. అసలు ఎంతమంది దగ్గర వాళ్ళు గుర్తింపుకు రాని అన్సంగ్ హీరోస్ అంటారు, అన్సంగ్ ఆర్టిస్ట్. అటువంటి వాళ్ళు కూడా మనం గుర్తించి ఇటువంటి మందు లేనిదే డబ్బు కొట్టేవాడు మందు పట్టాలంట. తర్వాత పాట పాడేటప్పుడు కొద్దిగా మందు ఉండాలంటాడు. ఆ రోజుల్లో పౌరాణిక నాటకాలు గొంతు పెద్దగా లేపాలి, పెద్దగా ఆకాశంలోకి వెళ్ళాలి. అందుకని రాగం తీయాలి. అందుకని మందు పట్టాలి. అట్లా ప్రతిదానికి సమర్థన. ఆ చివరికి ఏమైపోయిందంటే, చివరిలో ఏమనుకోవద్దు, ఒక వయసు అయిపోయిన తర్వాత అసలు పోయి ఆ కళ ఎక్కువైంది, మందు కళ ఎక్కువైంది. అట్లా పడిపోయి ఉంటారు. అట్లా మా దగ్గర ఆ పాట ఏం పాట అది, విశ్వం మీద రాస్తారే పాట, రవిశాస్త్రి చాలా అద్భుతమైన రచయిత. మా ఖమ్మమే. ఎప్పుడు ఆ బలమే పడుకుని ఉండేవాడు మా ఆఫీసులో, ఖమ్మం ఆఫీసులో. ఎంత అద్భుతమైన పాట రాశాడు అంటే, ఇవి కూడా మనం చదువుతో పాటు ఇవి కూడా మనకి నేర్పాలి, కళాకారులు కూడా నేర్పాలి. పూర్వం కళాకారులు అందరికి ఇదే ప్రాబ్లం. మీరు చూసుకోండి, చాలా మంది 50% అందరికి కాకపోయినా ఏదో ఒకటి జబ్బు ఉంటుంది. ఇటువంటి జబ్బులు ఇవి కూడా లేకుండా మనం జాగ్రత్తగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి. అదేవిధంగా మన సమస్యలు ఏమున్నాయో వాటిపైన నేను కూడా నా వంతు కర్తవ్యంగా అవకాశం దొరికినప్పుడల్లా మాట్లాడుతూ ఉంటాను. సరే, ఏదైనా వాళ్ళకి కూడా మంచి ఆలోచన ఉంటే మిమ్మల్ని అందరిని పిలుచుకుని, ఇంకా మేధావులు చాలా మంది ఉన్నారు, వాళ్ళ కళారంగంలో వాళ్ళని పిలుచుకుని దీన్ని ఎట్లా ఆర్డర్లో పెట్టాలి, సిస్టమ్ ఫ్రేమ్ చేసుకోవాలి. ఒక విధానాన్ని ఫ్రేమ్ చేసుకుంటే, ఆ విధానం ఫ్రేమ్ చేసుకుంటే ఆ చట్టంలోనే నడుస్తూ ఉంటే ఇదే కాదు, కళే కాదు, ఏ రంగానికి ఆ రంగం.
మెడికల్ రంగం ఉంది, దాని రంగం అది, లేకపోతే ఇంకోటి ఇండస్ట్రీస్ దాని రంగం, ఆర్టీసీ దాని వైపు. అట్లా ఉంటే సమాజంలో అప్పుడు సమర్థవంతమైనటువంటి విధానం పరిపాలన ఉంటుంది. ఆ సమర్థవంతమైన పరిపాలన ఉండే విధంగా ప్రభుత్వానికి మనలాంటి వాళ్ళని అడిగినా లేకపోతే మీలాంటి వాళ్ళని అడిగినా సూచనలు ఇస్తారు. వాళ్ళకి అంత టైం ఉండదు. అడావుడి 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 అడావుడి, చుట్టూ జనం ఏదో చేస్తున్నట్టు ఏముండదు. 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఏం చేసావా అంటే చెప్పుకోవడానికి ఏదైనా ఉండాలి కదా. ఒక మంత్రో లేకపోతే ఒక ముఖ్యమంత్రో లేకపోతే ఒక ఐఏఎస్ అధికారో తను ఏం చేశాడు, ఇది నా టైంలో ఇది అంటే అద్భుతాలు ఏం చేయాల్సిన పని లేదు. ఉన్నదానికి ఒక కార్యరూపం తీసుకొచ్చి చేయాలి. అంత టైం ఎవరికి దొరకట్లేదు, అంత ఖాళీ ఎవరికి దొరకట్లేదు. అదంతా అందరూ బిజీ మాస్టర్సే. ఈ బిజీ మాస్టర్స్ ఎక్కువగా ఉన్న ఈ టైంలో మీరు ఇటువంటి కొంచెం ఉద్యమాలు కూడా ఎక్కువ చేయండి. ఇటువంటి రౌండ్ టేబుల్సే కాకుండా అప్పుడప్పుడు కళాకారులను కూడా బాగా పోగు చేసి రోడ్డు ఎక్కి మా బాధలు ఇవి, కళలను ప్రోత్సహించి ఈ ప్రభుత్వం దండగ ప్రభుత్వాన్ని గట్టిగా మందలించండి. పొగడాల్సిన పని లేదు, మీకేం స్వేచ్ఛ ఉంది, ఏం పర్లేదు. ఎప్పుడు కవి అనగానే ఆ ముఖ్యమంత్రి గొప్ప మా మిత్రుడు ఒక పుస్తకం రాసికొచ్చాడు, మన పేరు జనక, బాగా రాశాడు. మొత్తం దీనిలోనే ఉన్నాయి, మొత్తం కూడా ప్రభుత్వం గొప్పతనమే ఉంది. దీనిలో కొద్దిగా క్రిటికల్గా కూడా ఉండాలి అని చెప్పారు. అంటే మంచి, అందులో మంచి ఉండాలి, సూచనలు కూడా ఉండాలి. కళాకారులు కూడా అట్లా మీరు ఉండాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు మంచి అని చెప్తా ఉంటా, ఇక క్రిటికల్గా ఉంటే చెప్తాను. నిన్న పబ్లిక్ మీటింగ్ గట్టిగా చెప్పాను. ఇక గట్టిగా స్వరం వినిపించే టైం వచ్చింది ఇప్పుడు. మీరు అధికారుల మీద ఆధారపడి పరిపాలన చేస్తున్నట్టున్నారు. ఖర్చు లేని పనులు కూడా మీరు చేయట్లేదయ్యా. ఖర్చు లేని పనులు, వాడికి యూనియన్ పెట్టుకునే అవకాశం ఇస్తే సగం అసంతృప్తి పోయింది. యూనియన్లు పెట్టుకుని ఎటు చేస్తారు మీరు? ఇది ఆర్టీసీది. ఇట్లా అసలు ఖర్చు లేని కూడా ఇటు చేయట్లా. అంటే టైం లేదు వాళ్ళకి, కూర్చుని చేయాలని ఆలోచన లేదు. వాడు ఏ అధికారి ఏం చెప్తే దానికి ముద్ర లేటివి. అందుకని మనలాంటి వాళ్ళం అటువంటి అన్న మనం మాట్లాడిపోతే అంత భజన డప్పు కొట్టడం ఉందే. ఈ డప్పులో 2 రకాలు ఉంటాయి. డప్పులో 2 రకాలు ఉంటాయి. ఒకటి పైకి ఎక్కించేది, ఒకటేమో కళ్ళు పైకి ఎక్కుతుంది, ఒకటే కళ్ళు తీస్తుంది డప్పు. అట్లా ఆ డప్పు కొట్టద్దు, ఈ డప్పు కొట్టాలి. ప్రజల గుండెల్లోంచి వచ్చే డప్పు కొట్టి వాడికి డప్పు విలువేది తెలపాలి. అది మీరు కూడా పద్ధతులు చేసి విజయవంతం కావాలని కోరుకుంటూ మీ అందరికీ అభినందనలతో నమస్కారం.